ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అది కూడా థియేటర్ కి ఎంత జరిగింది అండ్ అసలు ఈ సినిమా తాలూకు బడ్జెట్ ఎంత, అసలు బ్రేక్ ఈవెన్ ఎంత, అండ్ అలాగే అసలు గేమ్ చేంజర్ ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. టోటల్ గేమ్ చేంజర్ బడ్జెట్ ప్రమోషన్స్ అన్ని కలుపుకొని 450 crores అయింది. యాక్చువల్ గా అయితే గేమ్ చేంజర్ ని 150 crore ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో తీసేద్దాం అనుకున్నారు. కాకపోతే అదొక భారీ బడ్జెట్ సినిమాగా మారి 300 కోట్లు సినిమా అనుకున్నారు. కానీ ఫైనల్ గా సినిమా పూర్తయ్యేసరికి 450 కోట్లు అయింది. ఎందుకంటే సినిమా చాలా సార్లు డిలే అయ్యింది, అవ్వాల్సిన టైం షూటింగ్ అవ్వలేదు. సో ఈ సినిమా కోసం 100 కోట్లు తీసుకోవాల్సిన రామ్ చరణ్ కూడా రెమ్యునరేషన్ కింద కేవలం 65 కోట్లే తీసుకున్నారు. అలాగే శంకర్ గారు కూడా ఈ సినిమాకి రెమ్యునరేషన్ 35 కోట్లే తీసుకున్నారు. బడ్జెట్ కంట్రోల్ ఉంటే ఇంకా ఎక్కువే తీసుకోవాల్సింది. మేబీ ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి సినిమాకి ప్రాఫిట్స్ వస్తే అందులో డైరెక్టర్ ఇంకా హీరో షేర్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు కాబట్టి. సో ఓవరాల్ గా ఇది గేమ్ చేంజర్ బడ్జెట్ మ్యాటర్. సో ఇప్పటి వరకు ఏపీలో గేమ్ చేంజర్ మూవీ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే అక్షరాల 127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే గేమ్ చేంజర్ మన ఏపీలో జరిగింది. ఏరియా వైజ్ గా చూసుకుంటే గుంటూరు 11 కోట్లు, ఈస్ట్ గోదావరి 10 కోట్లు, వెస్ట్ గోదావరి 9 కోట్లు, అలాగే సీడెడ్ చూసుకుంటే 24 కోట్లు, దాంతో పాటు కృష్ణ 8.5 కోట్లు, నెల్లూరు 5 కోట్లు, ఉత్తరాంధ్ర 15 కోట్లు. సో ఇలా టోటల్ గా మన ఏపీలో 127 కోట్ల ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ అయితే మన గేమ్ చేంజర్ అయితే జరిగింది. అలాగే నైజాం లో చూసుకుంటే ఈ నైజాం అనేది కలెక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో నైజాం లో 44 కోట్లు, అలాగే కేవలం హైదరాబాద్ లోనే 25 కోట్లు, ఖమ్మంలో 3 కోట్లు, సూర్యాపేటలో 2 కోట్లు, వరంగల్ లో 6 కోట్లు, ఓవరాల్ గా తెలంగాణలో 100 కోట్ల వరకు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో మన తెలుగు స్టేట్స్ నుంచే గేమ్ చేంజర్ మూవీ 227 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. సో ఓన్లీ తెలుగులోనే 227 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే అదేం చిన్న విషయం కాదు. ఎందుకంటే అంత హైప్ ఉన్న పుష్ప 2 మూవీ కూడా మన తెలుగు స్టేట్స్ లోనే కేవలం 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే మన గేమ్ చేంజర్ పుష్ప మూవీతో పోల్చుకుంటే అంత హైప్ లేదు. అయినా సరే దిల్ రాజు గారు చాలా చాకచక్యంగా 227 కోట్లకైతే సినిమాను అమ్మగలిగారు. అది బిజినెస్ మ్యాన్ కొండాల్సిన క్వాలిటీ. సో దీని ప్రకారం చూసుకుంటే తెలుగు స్టేట్స్ లో పుష్ప 2 కన్నా గేమ్ చేంజర్ 27 కోట్లు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందన్నమాట. అయితే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అవగానే సంబరం కాదు, దాన్ని తిరిగి కలెక్ట్ చేసే దమ్ము కూడా సినిమాలో ఉండాలి. సో ఇప్పుడు ఈ సినిమా 227 కోట్ల బిజినెస్ మన తెలుగు స్టేట్స్ లో చేసింది కాబట్టి మినిమం 300 కోట్లైనా సరే తెలుగు స్టేట్స్ నుండి కలెక్ట్ చేయాలి. అలా అయితేనే సినిమా యావరేజ్ అవుద్ది. సో 300 కోట్లు ఓన్లీ తెలుగులో అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా సినిమా యావరేజ్ అయితే తీరాలి. నెక్స్ట్ అలాగే ఒకవేళ తెలుగులో 500 కోట్లు కలెక్ట్ చేస్తే మాత్రం సినిమాని బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్ గా చెప్పుకుంటే సినిమా అయితే ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు బిజినెస్ ఏం పెద్దగా జరగలేదు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే ట్రైలర్ ని చూసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సినిమా మీద ఒక నమ్మకంతో ఎక్కువ కొనుక్కొని వెళ్ళారనమాట. సో ఇదనమాట మా తెలుగు స్టేట్స్ లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ తాలూకా మ్యాటర్. అలాగే ఇంకా నార్త్ లో చూసుకుంటే సినిమా ఓవరాల్ గా అన్ని స్టేట్స్ కలుపుకొని ఒక 300 కోట్లు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. సో ఒక విధంగా చెప్పాలంటే కొంచెం తక్కువనే చెప్పాలి పుష్ప 2 తో కంపేర్ చేస్తే. ఎందుకంటే నార్త్ లో సినిమాకి అయితే అంత హైప్ లేదు, పబ్లిసిటీ కూడా అంత ఎక్కువగా లేదు. సో పుష్ప 2 కి అంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి కారణం అక్కడ ఆబ్వియస్ గా పుష్ప సీక్వెల్ ఇంపాక్ట్ ఒకటి ఉంది. సో అదనమాట మ్యాటర్. ఇక యూఎస్ఏ లో గేమ్ చేంజర్ మూవీ తాలూకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూసుకుంటే అక్కడ $1 million అయితే ఆల్రెడీ బిజినెస్ జరిగిపోయింది. సో ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓకే, బట్ ఇది పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా అంటే కష్టం అండి, చాలా కష్టం. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 అనేది ఒక సీక్వెల్ మూవీ. సో ఆల్రెడీ మన పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్ వల్ల ఇది సీక్వెల్ కాబట్టి ఇండియా అంతా కూడా పుష్ప 2 కోసం ఏకరగా వెయిట్ చేశారు. సో పుష్ప 2 కి పుష్ప పార్ట్ 1 మూవీ పెద్ద పబ్లిసిటీ అనమాట. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ అనేది పూర్తిగా కొత్త మూవీ కాబట్టి మనం ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ RRR మూవీతో రామ్ చరణ్ గారు నార్త్ లో అంతో కొంత పాపులారిటీ అయితే సంపాదించారు. అయినా సరే గేమ్ చేంజర్ మూవీకి హైప్ అనేది పుష్ప 2 తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు కూడా కలెక్షన్స్ అనేవి బిలో 1000 crores వస్తాయి. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ అయితే నార్త్ లో 300 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఒక 500 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. సో మిగతా మన తెలుగు స్టేట్స్ ఇంకా ఓవర్సీస్ యూఎస్ఏ ఇవన్నీ కలిపితే ఇంకో 500 కోట్లు కలెక్ట్ చేసిన ఓవరాల్ గా అదొక 500 కోట్లు ప్లస్ ఇదొక 500 కోట్లు. అలాంటి కేసులో మాత్రమే గేమ్ చేంజర్ మూవీ 1000 crores కి అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడులో కూడా శంకర్ ఇంపాక్ట్ అయితే బానే ఉంటది. భారతీయుడు 2 ఫ్లాప్ అయినా సరే తమిళ్లో శంకర్ కేసు తగ్గిపోయింది అని నేనేం అనుకోవట్లేదు. అట్లీస్ట్ గేమ్ చేంజర్ యావరేజ్ టాక్ వచ్చినా సరే తమిళ్లో కలెక్షన్స్ అయితే మనం గట్టిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రోబో 2.0 లాంటి మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీ కలెక్షన్స్ పరంగా తమిళనాడులో బాగానే వచ్చాయి. బట్ ఈ మధ్యన ఏమవుతుందంటే కర్ణాటకలో మనకి ఎలా అయితే బ్యాన్ గేమ్ చేంజర్ మూవీ అనే ఒక టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ జరుగుతుందో సేమ్ ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటిదే ఒకటి జరుగుతుంది అంటున్నారు. బట్ ఏదైనా సరే నేనైతే అవన్నీ కూడా తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీకి ఇంపాక్ట్ అవుతాయి నేను అనుకోవట్లేదు. అలాగే ఒక 5-6 చిన్న చిత్కా సినిమాలు ఉన్నాయి, అది కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించదు గేమ్ చేంజర్ కలెక్షన్స్ కి. ఒక 5 to 10% ఇంపాక్ట్ చూపించచ్చు ఇలాంటి రీజన్స్ అన్ని కలిపి. బట్ కర్ణాటకలో అయితే నాకు డౌటే గేమ్ చేంజర్ మూవీకి కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగే నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే బెనిఫిట్ షోస్ ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు, టికెట్ ప్రైజెస్ కూడా హైక్ లేదని చెప్పేశారు. సో తెలంగాణలో
ఇదైతే నెగిటివ్ అనే చెప్పొచ్చు. బట్ అక్కడ టికెట్ ప్రైస్ హైక్ ఉంటే మాత్రం కొంచెం బూస్ట్ వచ్చేది, ఒక 5 to 10% వరకు కలెక్షన్స్ విషయంలో తెలంగాణ ఏరియాలో. బట్ ఇక్కడ సంక్రాంతి ఫ్యాక్టర్ అయితే గేమ్ చేంజర్ మూవీకి చాలా పెద్ద ప్లస్ అనే చెప్పాలి. సో ఇప్పుడు మూవీ అయితే పాజిటివ్ టాక్ వస్తే అది కూడా సంక్రాంతి సీజన్ కాబట్టి మనం కలెక్షన్స్ అయితే భారీగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సినిమా బాగోకపోయినా నెగిటివ్ టాక్ వచ్చినా సరే సంక్రాంతి పండుగలో ఈ సినిమా చూడడానికి అయితే ఫ్యామిలీతో కలిసి అయితే థియేటర్ కి వెళ్ళిపోతారు. సో ఇంకొక విషయం ఏంటంటే సంక్రాంతిలో ఒక లాంగ్ వీకెండ్ అయితే ఉంది. 10th అంటే ఫ్రైడే రోజు మూవీ రిలీజ్ అవుతుంటే నెక్స్ట్ డే అంటే సాటర్డే, ఇది సెకండ్ సాటర్డే, సో అది కూడా హాలిడే. ఆ తర్వాత వచ్చే సండే హాలిడే, మండే నుంచి వరుసగా 3 రోజులు పండుగ హాలిడే. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి ఈ 5 days అయితే మనకి లాంగ్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పండగ టైంలో ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో అంతా కలిపి ఈ లాంగ్ వీకెండ్ లో థియేటర్ కి అయితే వెళ్లే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఒకవేళ గేమ్ చేంజర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి ఆ తర్వాత వరుసగా 12, 14 తేదీల్లో రిలీజ్ అయ్యే డాకు మహారాజ్ ఇంకా వెంకీ సంక్రాంతికి వస్తున్న మూవీకి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఇక గేమ్ చేంజర్ మూవీకి కలెక్షన్స్ అయితే కుమ్మేస్తాయి. బట్ హిందీలో కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే హిందీలో ట్రైలర్ కి ఇప్పటి వరకు జస్ట్ 17 million వ్యూస్ వచ్చాయి, అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. అలాగే హిందీ యూట్యూబర్స్ నుంచి కూడా గేమ్ చేంజర్ మూవీకి కొంచెం నెగిటివ్ గానే చెప్తున్నారు యూట్యూబ్ లో, అదొక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఓవరాల్ గా ఇంకా మనకి కర్ణాటక, తమిళనాడు కొన్ని ఏరియాస్ లో ఇంకా మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే లోడింగ్ లో ఉన్నాయి. సో ఇది గేమ్ చేంజర్ మూవీ తాలూకా ప్రీ రిలీజ్ బిజినెస్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.